కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. ఇంజనీరింగ్ యువతకు ఉపాధి లక్ష్యంగా రాది శాటిక్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభం. సివిల్ మెకానిక్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో పూర్తి చేసి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడే యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా రాది శాటిక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించినట్లు ఆ సంస్థ CEO జొన్నాడ సునీత వెల్లడించారు. స్థానిక ప్రకాష్ నగర్లో SVB నిధి ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రాదిషా టెక్ను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో CEO సుమిత మాట్లాడుతూ బీటెక్, BA, డిప్లొమా కోర్సులు చేసినప్పటికీ తల్లిదండ్రులు వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలామంది యువత ఇబ్బంది పడుతున్నారని, అలాగే 15,000 నుంచి 25,000 వరకు సిటీలో ఉద్యోగాలు చేయడం ఇబ్బందికరమైన సాఫ్ట్వేర్ షిఫ్ట్లో ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి వారికి రాజమహేంద్రవరంలోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాడిస్ టెక్ను స్థాపించామన్నారు. ప్రస్తుతం 15 మందితో ప్రారంభిస్తున్న ఈ సంస్థను మార్చి నాటికి 100 మందితో విస్తరించేస్తామని ప్రదీప్ కుమార్ గోగుల్ మాట్లాడుతూ సివిల్ మెకానికల్ డిప్లొమా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అన్నారు. సంస్థ ఫౌండర్ KL రాజు తదితరులు పాల్గొన్నారు. సౌండ్ ఇంపార్టెంట్. నా పేరు ప్రదీప్ కుమార్ గోగుల. రాదిషా టెక్ మేడం గారు చెప్పినట్టు రాదిషా టెక్ అనేది బేసికల్గా బీటెక్ BE స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. BE బీటెక్లో సివిల్ మెకానికల్ మెయిన్ కాన్సన్ట్రేషను. ఎందుకంటే వాళ్ళ బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆటో క్యాడ్, రిపీటర్ సాఫ్ట్వేర్ని వాళ్ళకి ఆల్రెడీ కాలేజీలో నేర్పడం జరుగుతుంది. మాకుండే ప్రాజెక్ట్స్ BIM అండ్ GS కాన్సెప్ట్స్లో వస్తూ ఉంటాయి. ఈ బీటెక్ స్టూడెంట్స్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ వాళ్ళ కరికులంలో పాటు ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్కి ఇంకా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఒక డౌన్ ద లైన్ ఒక 6 months లోపల కంపల్సరీ 100 members ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళకు గ్రేట్ ఫ్యూచర్ ఇద్దామని చెప్పేసి. సాఫ్ట్వేర్లో ఏంటంటే పిల్లలు కూడా కోర్స్ సైడ్కి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. దూర ప్రదేశాలకు వెళ్ళకుండా రాజమండ్రిలోనే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండి వాళ్ళ ఫ్యూచర్ని బాగా గ్రో చేసుకునే ఇంటెన్షన్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అదే పాటు అంటే కంపెనీ గ్రోత్తో పాటు ఎంప్లాయీస్ వాళ్ళని కూడా మాతోటి అంటే విన్-విన్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి వాళ్ళకు ఫ్యూచర్ ఇద్దామని ప్లాన్లో ఉంది. థ్యాంక్స్. నా పేరు సుమిత. నేను చదువుకున్న MBA HR. రాదిషా టెక్ ముఖ్య ఉద్దేశం కంపెనీ స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలామంది బీటెక్ చేసే స్టూడెంట్స్ IT సెక్టర్ అన్నది మన రాజమండ్రిలో అయితే లేదు. బట్ కానీ హైదరాబాద్లో, బెంగళూరులో మెయిన్గా IT సెక్టర్ అన్నది స్టార్ట్ చేశారు. బట్ కానీ మన రాజమండ్రిలో స్టార్ట్ చేయడానికి చాలామంది బీటెక్ స్టూడెంట్స్ BE, సివిల్, మెకానికల్ వీళ్ళందరూ చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది యువకులు జాబ్స్ లేక ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే లేడీస్, ఆడపిల్లలను తల్లిదండ్రులు పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సెక్యూర్ లేకుండా ఏమీ లేకుండా ఉంటుంది. బయటకు ఆడపిల్లలు పంపించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
అండ్ అబ్బాయిలకు వచ్చేటప్పటికి వాళ్ళు దూరంగా వెళ్ళి 25,000-15,000కి శాలరీకి వర్క్ చేస్తూ ఇంటికి పంపించడానికి కూడా జీతం సరిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రాధిషా టెక్ని 12 మందితో స్టార్ట్ చేసినప్పుడు అప్కమింగ్ మార్చ్ నెలలో స్టార్ట్ చేస్తాం, 100+ మెంబర్స్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.